బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాష. రాజ్ తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ తరఫున గట్టిగా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. రాజ్ తరుణ్ అమాయకుడు, లావణ్య తప్పు చేసింది, నేను నిరూపిస్తానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. మనం టీవీకి లావణ్య వచ్చారు. సో శేఖర్ భాష చేస్తున్నటువంటి ఎలిగేషన్కి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దానికి కౌంటర్గా మళ్ళీ మాట్లాడటానికి మనం టీవీకి వచ్చారు శేఖర్ భాష. వారితో మాట్లాడదాం. శేఖర్ భాష గారు, నిన్న నా షోలో లావణ్య చాలా స్పష్టంగా ఏవైతే శేఖర్ భాష అలిగేషన్స్ చేస్తున్నాడో, ఏది డ్రగ్స్ కేసుకు సంబంధించి, అసలు నేను పెడ్లర్ అని చెప్పేసి అంటున్నాడు, నేను ఎవరికి అమ్మాను, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి, దానికి ఎలాంటి డీటెయిల్స్ లేవు, ఒక కేసు నడుస్తుంది, దాని మీద నేను ఫైట్ చేస్తున్నాను, అది నిరూపిస్తే కనుక నేను గుండు కొట్టించుకుంటాను అని చెప్పి శేఖర్ భాషకు ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి నా షోలోనే అన్నారు. శేఖర్ భాష, మీరు మాట్లాడిన ఆడియోలో శేఖర్ భాష ఏమన్నాడు, గోవా నుంచి మీరు డ్రగ్స్ తీసుకొస్తారు, డ్రగ్స్ తీసుకొచ్చి మీరు 1500 కొని 6000 రూపాయలు అమ్ముతున్నారు, ఇలా చాలా సందర్భాల్లో మీరు అమ్మారు. గుండు కొట్టించుకొని చెప్పు దెబ్బ కొట్టించుకొని తప్పు నాది అని వెళ్ళిపోతాం. ప్రూవ్ చేయమండి. దాంట్లో ఏ ఒక్క 0.1% ప్రూవ్ చేయండి. ఏంటి దానికి మీరు ఇచ్చే సమాధానం? గుడ్ లావణ్య గారు, మీరు అడగాలి, మేము ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నుంచి మీరు ఇదే, మీరు మస్తాన్ గురించి అడిగారు, మేము ఎఫ్ఐఆర్ తీసుకొచ్చాము. తర్వాత నా సంతకం లేదన్నారు, మీ సంతకం ఉన్న కంప్లైంట్ తీసుకొచ్చాం. సో మీరు అడుగుతున్నారు, మేము ప్రూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు అడిగిన కొత్త ఎలిగేషన్ ఏంటంటే డ్రగ్స్ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఎలా ప్రూవ్ చేస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాను. ఈ వీడియో మీరు వీలైతే మీకు పంపిస్తాను, ప్లే చేయండి. ఆల్రెడీ ఆవిడ నిన్న మీకు చూపించిన వీడియోనే కదా. ఓకే, ఏది యుఎస్ నుంచి హైదరాబాద్ రాగానే పోలీసులు అరెస్ట్ చేసింది. సో మీరు ఆ వీడియో కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు జనరల్ ఇలా ఒక్క నిమిషం ప్రేక్షకుల కోసం ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. ఎస్, ప్లే చేయండి. స్టేషన్ లో లావణ్య గారిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో ఒకసారి చూద్దాం. నా లగేజ్ తీసుకుంటే నేను ఒప్పుకోను సార్. సార్ ప్లీజ్, ఏమీ లేదు బట్ దిస్ ఈస్ నాట్ ద టైం. దిస్ ఈస్ నాట్. ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్? మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. నో, ఐఎమ్ నాట్ కమింగ్. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చారాక రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి మీరు? రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఇట్లా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. నా పెట్టు ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు, నాకు రాను నేను. వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్. సో దీంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే మీరు కూడా చూసి అలా వదిలేడు కదా, మన జాగ్రత్తగా డెప్త్ లోకి వెళ్ళాలి. అంటే పోలీసులు లావణ్యకి మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగిందో మీరు ఊరికి చూడండి, నన్ను ఇక్కడ అరెస్ట్ చేసేసారు చూడండి అంటే, ఓ అవునండి పాపం బలవంతంగా, అలా కాదు. మీరు జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి ఆ ఆడియో. ఏమీ లేదు పట్టుకున్నారు, ఆపారు, నేను చెక్ చేయాలన్నారు. నా లగేజ్ తీసుకుని నేను ఒప్పుకోను. మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎందుకు అని ఆ కానిస్టేబుల్ అన్న మాట మీరు విన్నారా? మళ్ళీ ఒకసారి వినండి. మీ దగ్గర ఏం లేనప్పుడు ఎందుకంట, దిస్ ఈజ్ నాట్ ద టైం అంటే ఏంటి? మీరు ఇంటికి వెళ్ళి ప్యాకెట్లన్నీ పక్కన పెట్టేసి ఉత్త సూట్ కేసు పట్టుకొచ్చేదాకా పోలీసులు వెయిట్ చేసి తర్వాత అరే ఏం లేదే అనాలా? అడిగినప్పుడు మీరు ఇమీడియట్ గా చూపించండి. నువ్వు నిజంగా శుద్ధ పూసాయంటే తీయండి, వెంటనే చూపించండి. దిస్ ఈజ్ నాట్ ద టైం అంటే క్లియర్ కట్ గా మీరు దాంట్లో వస్తున్నారు. అందులో ఏమీ లేదు. మీరు నిజంగానే శుద్ధ పూస అంటే ఇప్పుడు డౌట్ వస్తుందా లేదా? మీరు నిజంగా శుద్ధ పూస అంటే ఆ రోజు ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, చేయలేదు అంటే ఏంటి? దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ కదా. అందుకే వాళ్ళు పట్టుకెళ్లారు, ఓపెన్ చేశారు, దాంట్లో దొరికినాయి, అదే రాశారు వాళ్ళు. మీరు వీడియో చూసి స్టేషన్ లో ఓపెన్ చేయలేదా? ఆ వీడియోలో పూర్తిగా స్టేషన్ లో ఓపెన్ చేసినట్టుందా సూట్ కేసు? లేదు, అక్కడి నుంచి పట్టుకెళ్లారు ఆవిడ ఫస్ట్. ఓకే, స్టేషన్ ఏంటో తెలియదు అది, బట్ బేసికలీ ఆవిడ వాయిస్ కనబడుతుంది, పోలీసులు ఉన్నారు అక్కడ, నన్నే చేస్తావు వాళ్ళే వివరిస్తారు లిటరల్లీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అది. సో బేసికలీ అక్కడ ఉమెన్ కాబట్టి, అయితే మగాడైతే నాకు పీక్ తీసుకెళ్ళాము, అమ్మాయి కాబట్టి ఆ మాత్రం ఇదిగా తీసుకెళ్ళారు. సో బేసికలీ ఇక్కడ కూడా అంటే అమ్మాయి కాబట్టి అమ్మాయిలకు సంబంధించిన వస్తువుల్ని ఓపెన్ చేసే విషయంలో కొంత లేడీస్ కూడా, అక్కడ లేడీయే కదా అడిగింది, లేడీ కానిస్టేబుల్ అడిగినప్పుడు నీకు అంత ఇదైతే అక్కడ లేడీ కానిస్టేబుల్ చూపించుండు. సి వాట్ ఎవర్ ఆవిడ ఏమంది, ఇంకొక మాట కూడా 0.01% డౌట్ కూడా లేకుండా
అని క్లియర్గా ఉంది, అవునా? ఉమ్. మీరు సో ఇప్పుడు మీకు 0.0% డౌట్ కూడా రావట్లేదా? మీరు పెట్టండి కామెంట్స్లో మీకు ఎంత పర్సెంట్ డౌట్ వచ్చింది. నిజంగా నువ్వు శుద్ధపోస అయి ఉంటే ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్ మీకు రైట్ లేదు పోలీస్ అయినా సరే ముట్టుకోకూడదు, ముట్టుకుంటే రెచ్చిపోతుంది, ముట్టుకోకూడదు. పోలీస్ అయినా సరే మీకు రైట్ లేదు. సార్ ప్లీజ్ ఐఎమ్ నాట్ కమింగ్ నో ఐఎమ్ నాట్ కమింగ్ సార్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్ మేడం ప్లీజ్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్ నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చాక రాను ఇంట్లో వాళ్ళు రావాలి. నేను మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఒక నిమిషం ఆగండి మా ఇంట్లో వాళ్ళు అంటే అన్యాయంగా అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటారు కదా, దాన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆమె బాధపడిపోయి మా ఇంట్లో వాళ్ళు వచ్చేవారు. అదే వలి నాకు నువ్వు చక్కగా ఎమోషనల్గా అయ్యో ఆడకూతురు ఎమోషనల్ అంటున్నావు. నేను అక్కడ చాలా క్లియర్గా పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి శుద్ధపోస అయితే ఇవంతా అక్కర్లా, ఓపెన్ చేసుకోండి సార్, నేను ఎవడు ఆపుతాడు? ఏం లేదు, వెళ్ళిపో. ఎవడు ఆపాడు నిన్ను? ఇంట్లో వాళ్ళు రావక్కర్లా, ఎవరు రావక్కర్లా. నువ్వు ఓపెన్ చేయనందుకే కదా వాళ్ళు నిన్ను బలవంతంగా తీసుకెళ్లారు. నువ్వు ఓపెన్ చేసి చూడండి సార్ ఏముంది సార్ చూసుకోండి, లేదు కదా పదండి, వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా వెళ్ళిపో. నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ఓపెన్ ఎందుకు చేయలేదు? అంటే అందులో This proves you have something in that. You are hiding it. నువ్వు ఏదో ఊరికి వీడియో చూపించేసిన తర్వాత సొత్తపోస అయిపో. క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే నువ్వు అది ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకు? దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని ఆరోపించవచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. క్లియర్ కట్ వస్తున్నా అని చెప్పింది. యుఎస్ నుంచి ఫ్లైట్ లో వస్తారండి, ట్రైన్ లో రారు. అది ట్రైన్ కూడా కాదు, అది దేంట్లో తెలియదు మనకి, అసలు ఏం తెలియట్లేదు. యుఎస్ నుంచి వచ్చేటప్పుడు సో ఎయిర్పోర్ట్ లో అంత చెకింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ కాదు బేసికల్ యుఎస్ అంటోంది. యుఎస్ నుంచి దిగి ఢిల్లీలోనే ఎక్కడో దిగి అక్కడ నుంచి ట్రైన్ లో ఇక్కడికి వచ్చారంట. ఏదో మరి ప్రాబ్లం ఏదో తెలియదు. బట్ పాయింట్ యుఎస్ నుంచి వచ్చిందా, ట్రైన్ లో వచ్చిందా, నిన్న అమ్మ వాళ్ళు యుఎస్ నుంచి వచ్చి అది పాయింట్. అసలు పాయింట్ నువ్వు చూడకుండా నువ్వు వేరే బీటింగ్ నాకు అర్థమైంది. చాలా సూట్ కేసులో ఎందుకు ఓపెన్ చేయలేదు మీ పాయింట్. అది సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేయలేదు అదే పాయింట్. సూట్ కేసు ఓపెన్ చేస్తే అసలు నువ్వు జైలుకి వెళ్ళాల్సిన పనే లేదు కదా. ఓపెన్ చేసి చూపించు, ఆయన శుద్ధపోసా గో. నో, నువ్వు ఓపెన్ చేయలేదు అంటే దాంట్లో ఉన్నాయి. అదే పోలీసులు కనిపెట్టారు. దిస్ ఇట్ సెల్ఫ్ ఇదే నువ్వు చూపించిందే ఆధారం. నేను చెప్తున్నాను కదా. సో ఏం చెప్తున్నారు, శేఖర్ భాష ఏమన్నా చూశాడా? నేను డ్రగ్స్ తీసుకోవడం గానీ అమ్మటం గానీ డైరెక్ట్ గా చూశాడా? ఎట్లా క్వశ్చన్ చేస్తాడు శేఖర్ భాష? నేను చూశానని చెప్పానా? ఉన్నది పోలీస్ రికార్డులో రాసింది చూపిస్తున్నాను. వాళ్ళ దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ అని చెప్పాను. ఇవాళ నువ్వేమంటావు? అంతా అయిన తర్వాత అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, రావద్దండి, మాట్లాడొద్దండి అంటారు. సరే అంత అన్న తర్వాత ఊరుకుంటారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రూవ్ చేయి అంటే మరి మీరు అడిగారు, నేను వచ్చాను. ఓకే, మీరే వద్దంటారు, మీరే రమ్మంటారు, మీరే ప్రూవ్ చేయమంటారు. ఏంటండి ఇది? ఇప్పుడు రాజ్ తరుణ్ దగ్గర మీరు 5 లక్షల డీల్ కుదుర్చుకున్నారు. నిన్న మనం టీవీ స్టూడియోలో ఆమె చెప్పింది 5 లక్షల రూపాయల డీల్ కుదిరిపోయింది. ₹1,00,000 మీకు ట్రాన్సాక్షన్ కూడా రాజ్ తరుణ్ వైపు నుంచి వచ్చేసింది. ఇంకా 4 లక్షలు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఏమంటారు? ఒకసారి మీ గూగుల్ పేలు, ఫోన్ పేలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేస్తున్నారా? సార్ చేస్తే చూపించమని, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఓపెన్. నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం చూడండి. ఇప్పుడు ఆవిడ సూట్ కేసు ఓపెన్ చేయడానికి ఎలా అభ్యంతరం తెలిపారు? నేనే అభ్యంతరం తెలిపా, తీసుకోండి, మీకు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం చూపిస్తాను. నా బతుకి ఏం ఉండదు అక్కడ. నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ప్లీజ్ ప్రూఫ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ అదే అడుగుతున్నాను, దమ్ముంటే ప్లీజ్ చూపించు. త్వరలో బయట మీరు ఛాలెంజ్ చేసిన ప్రకారం మీరు గుండు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల మీరు చూడడానికి బాగుండదు. సో నేనైతే మీరు చూపించండి నాకు ఎక్కడైనా సరే, రాజ్ తరుణ్ దగ్గర నుంచి కానీ ఇంకా అసలు మా ఆఫీస్ నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి వచ్చైనా సరే ₹1,00,000 వస్తే నేనే గుండు కొట్టించుకుంటాను. సో నేనైతే ప్రూవ్ చేశాను. మీరు అడిగినట్టు తృప్తిగా ఉందా? ఓకే, లావణ్యకి మనం టీవీ కూడా చెప్తుంది మీరు నిన్న అలిగేషన్ చేశారు రాజ్ తరుణ్ వైపు నుంచి ₹1,00,000 ట్రాన్సాక్షన్ వచ్చిందని. సో నిజంగా ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మళ్ళీ ఒకసారి మనం టీవీకి వచ్చి శేఖర్ భాషకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇదిగో శేఖర్ భాష ₹1,00,000 రాజ్ తరుణ్ నుంచి వచ్చినాయని చెప్పి చూపించండి. మనం టీవీ దాన్ని కూడా ప్లే చేసే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తుంది. ఇంకొకటి, మస్తాన్ సాయికి సంబంధించి ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా క్లియర్గా చెప్పింది. మస్తాన్ సాయి మీద నేను అలాంటి అలిగేషన్ చేస్తూ ఇది ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు బలవంతం చేశాడని, కొట్టాడని, ఫోన్లు ఫార్మేట్ చేశాడని ఇదంతా చెప్పింది కదా, అది నా చేతి వ్రాత కాదు. ఆ కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కూడా నేను లేను. అసలు మస్తాన్ సాయికి నాకున్నటువంటి కేసు పూర్తిగా వేరు. ఏమంటారు? ఆమె చెప్పింది ఆ సంతకం ఆవిడదా కాదా అడిగావా?
అడిగా ఆ సంతకం నాది కాదండి, నేను రాయలేదు. హలో, ఆ హలో, సంతకం హలో, కూడా హలో, ఆగు ఆగు అక్కడే ఆగు. సంతకం ఆవిడది కాదా? లైవ్ లో ఆమెకు చూపించాను. చూపించారా? తెలుగులో ఆమె రాసింది చూపించాను, ఇట్లు ఆ విధేయరాలు చూపించాను. దాని కింద ఎం లావణ్య, ఎం అంటే మన్నేపల్లి లావణ్య అని ఉంది. ఇది మీరే రాశారా, ఈ సంతకం మీదే అని నేను అడిగాను. సంతకం ఆవిడది కాదా? అసలు అది దానికి నాకు సంబంధమే లేదు. సంతకం ఆవిడది కాదని చెప్పిందా? సంతకం కూడా నాది కాదని చెప్పింది. సంతకం ఆవిడది కాదంటే మనం ఇప్పుడు అర్జెంట్ గా పట్టాపురం పోలీస్ స్టేషన్ మీద పెద్ద కేసు పెట్టచ్చు. ఏమో ఆడుకుంటున్నారా జనాలతోటి? ఒక అబ్బాయి మీద రేపు అటెంప్ట్ మర్డరు, పిచ్చా ఒక అమ్మాయి సంతకం పెట్టకుండా ఎంత పెద్ద క్రైమ్ అది. అసలు ఆ ఎఫ్ఐఆర్ సమయంలో కూడా నేను స్టేషన్ లో లేనన్నారు ఆమె. మంచిది. అసలు ఇది నేనే కాదని ఉండాల్సింది. కనబడేది నేను కాదు, మీ ఊహ మీ భ్రాంతి అని కూడా చెప్పచ్చు. కానీ ఇదే ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత తీసుకుంటారా మీరు? అదే చెప్తున్నా. మీరు గనక ఈ సరికొత్త కాపీ ఏదైతే ఉందో, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో చివరిన సంతకం చేయాలి కదా. అది ఇంగ్లీష్ అయినా కానీ తెలుగు అయినా కానీ. అవును, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇచ్చింది, అక్కడ తెలుగులో ఇచ్చింది, బట్ వాట్ ఎవర్ సంతకం చేస్తుంది కదా. ఆ సంతకం కనుక తీసి మీరు చూస్తే, ఇప్పుడు రైట్ నో నాకేమైందంటే అన్ఫార్చునేట్లీ ఆ ప్రింటర్లో లాస్ట్ బిట్ కట్ అయింది, ఇట్లు అన్న దగ్గర కట్ అయింది. బట్ విల్ గెట్ ఎ ఫుల్ కాపీ, డోంట్ వరీ. అది ఆవిడ సంతకమే. ఓకే, మీరు దీనికి నేను ప్రూవ్ చేయడం కాదు. ఓకే, రెండు ఒకటే రకంగా నా కళ్ళకి కనబడుతున్నాయి, నీ కళ్ళకి కూడా కనబడుతున్నాయి. అయినా కూడా ఆవిడ చెప్తే కాదు అని నమ్మాలి. ఇప్పుడు దీనికి నువ్వేం చేయొచ్చు అంటే, నార్సింగి పిఎస్ లో సైన్ అంటున్నారు మీరు. నార్సింగి పిఎస్ లో సిగ్నేచర్, పట్టాభిపురం పిఎస్ లో సిగ్నేచర్, రైట్. రెండు పక్క పక్కన పెట్టుకుని చూస్తే తెలిసిపోతుంది అంటే ఎప్పటికైనా తెలిసిపోద్ది. ఓకే, మీకు మీ మీద నమ్మకం లేదు, నా మీద నమ్మకం లేదు, ఒక బ్యాంక్ వాళ్ళని పట్టరా, చెక్ బుక్లు సంతకాలు పెట్టినప్పుడు చూస్తారు కదా, వాళ్ళని పెట్టి చూపించు. ఓకేనా? అది కూడా నేను కాదు, బ్యాంక్ వాడు కూడా ఫ్రాడ్ అంటావా? ఇంకెవడమ్మా ఏం చెప్తాం? సో ఇదైతే ప్రూవ్డ్, ఇది కూడా ప్రూవ్డ్, క్లియర్ కట్గా ఆవిడ సంతకమే. ఇది బొంకడం అంటారు. అది మీకు ఇంకా ఏమన్నా ప్రూవ్ చేయాలంటే మళ్ళీ అడగమనండి, నాకు కొంచెం టైం అయింది. ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. మిగతా నేను రేపు వచ్చి ప్రూవ్ చేస్తాను. ఇంకేమన్నా అంటే ఆవిడ చెప్పానండి, వెల్కమ్. ఓకేనా? సరే, మీరు రాస్తారని అండ్ ఇవన్నీ కాదు, మీరు రాస్తారని ఏమనుకుంటున్నారు? అదే సైన్ ఇదే సైన్ ఒకటేనా? ప్లీజ్ కామెంట్. మీరు రాస్తారని గురించి ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, ఏంటి రాజ్ తరుణ్ గురించి కాదండి నా ఫైట్, తప్పుడు కేసుల గురించి. ఓకే, రాజ్ తరుణ్ దాంట్లో ఉన్నాడు కాబట్టి రాజ్ తరుణ్ కూడా. మస్తాన్ సాయి మీద కూడా తప్పుడు కేసే. అదృష్టం బాగుండి మన ఫైట్ వల్ల ఇవాళ అతను బయటకు వచ్చాడు. మనం ఇవన్నీ తీసుకురావడం వల్ల వాళ్ళు ముఖం మస్తాన్ సాయి ఎందుకు బయటకు రావట్లేదు? ఈ ఒక్క క్వశ్చన్ చెప్పండి, మస్తాన్ సాయి ఎందుకు బయటకు రావట్లేదు? వస్తాడండి, అందరూ వస్తారు, అందరూ వస్తారు. ఇప్పుడు మస్తాన్ సాయి మీద చర్చ జరుగుతుంది. మస్తాన్ సాయి మీద మర్డర్ కేసు, రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్, రేప్ కేసు పెట్టారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లావణ్య ఫ్రాడ్ అయితే మీరు బయటికి రావాలి. మస్తాన్ సాయి వచ్చి లావణ్య చేసింది తప్పు, నా మీద జరుగుతున్న చర్చ అనవసరంగా తీసుకొస్తున్నారు, లావణ్యకి నాకు మధ్య జరిగింది ఇది అని చెప్పి ఆయన పూర్తి ఆధారాలతో ఆయనే బయటకు వస్తే పిక్చర్ క్లియర్ కదా. మస్తాన్ సాయికి అంత దమ్ముందా? ఇది రన్ చేయండి. నిజంగా ఆవిడ పెట్టిన ప్రూవ్ అంటే, నిజంగా నీకు దమ్ముంటే రా బయటికి, మస్తాన్ సాయి వచ్చి చెప్పు, అంతే. మస్తాన్ సాయి ఎందుకు రాలేదు నేను చెప్పలేను, కానీ మస్తాన్ సాయికి అంత దమ్ముందా అంటే ఇప్పుడు దమ్ము లేక ధైర్యం లేక భయపడిపోయి ఆయన రావట్లేదా? అంతే కదా. ఇప్పుడు నేను నీ కేసులు తీపిచ్చేస్తాను, నువ్వు నాకు నేను చెప్పినట్టు పిల్లిలాగా నేనేం చెప్తే అది చెప్పు అని చెప్పి టీవీ ఛానల్లో చెప్పించచ్చు. ఇట్స్ పాసిబుల్ కదా. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్తాడు, అసలు కేసే లేదు అంటే ఏం లేదని చెప్తాడు, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా అంటాడు. ఎందుకంటే ఆడ పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, తీసేయాలి కదా. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇదంతా జరిగింది అంటారు. ఆఫ్ కోర్స్, కళ్ళ ముందు కనబడుతుంటే మళ్ళీ అదే వరి నీతో నాకు. ఓకే, రాస్తారని ఎప్పుడు మీడియా మీదకి వస్తారు చెప్పండి? మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు కదా. 2-3 రోజులు మోస్ట్ లైక్లీ, 2-3 రోజులు రెగ్యులర్. ఇలాంటి అరాచకమైన నిన్న లేదు, బట్ నేను జస్ట్ కొన్ని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుసుకుంటుంది ఏంటంటే, లైక్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెయిటింగ్, దొరకగానే వస్తాడు. బెయిల్ వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తారా? వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. రాత్రి ఏం మాట్లాడారు? రాత్రి ఏం తిన్నావు, ఎవరితో ఎన్నిటికి పడుకున్నావు, ఇది కాకుండా ఎవరితో? మీ ఫ్రెండ్ రాజు గురించి. ఏ రాజమ్మ? రాస్తారు. ఏ దేశానికి రాజమ్మ? రెగ్యులర్గా అదే పని, మేము రోజు మాట్లాడుకుంటుంటాం రాజ్ తరుణ్ తోటి, చిరంజీవి తోటి. ఓకే, అదే అండి, వస్తాడు. ఒకటి, ఇంకొకటి లావణ్య చేసిన చెప్పండి. బాగుంటుంది, వస్తాడు. సినిమా చూపిస్తామా, ఆ పాట కూడా అదేదో సినిమా కూడా తీశాడు కదా, సినిమా చూపిస్తామా, సినిమా రాజ్ తరుణ్ దగ్గర వచ్చి సినిమా. అయితే నిన్న మనం టీవీకి లావణ్య వచ్చినప్పుడు
శేఖర్ భాషకు సంబంధించి కూడా ఎంతో మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కేసులు వాళ్ళ బ్రదర్తో ఎవరో మీ వల్ల చనిపోయారంట. ఆ చనిపోయిన ఆవిడ బ్రదర్ కూడా నేను ఫోన్ చేశాను, మాట్లాడిచ్చారు నాతో. అతను కూడా శేఖర్ భాష మంచి వ్యక్తి కాదండి, ఇద్దరు చనిపోయారు ఆయన వల్ల. ఆవిడ ఒకటండి, ఇప్పుడు ఇద్దరయ్యారా? ఇద్దరు ఓకే, ఇద్దరు చనిపోయారు. చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళని లోబరుచుకుంటాడు శేఖర్ భాష. ఎందుకు పెళ్లి కాని వాళ్ళు పనికిరారా ఏంటి? చెప్పాలి, మీరే చెప్పాలి దానికి సమాధానం. మీ మీద అలిగేషన్ లావణ్య ఎందుకండి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇంకా పంజాగుట్ట పిఎస్ లో నమోదైంది కదా, కేసు నమోదు చేశారు కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఈ 12 ఏళ్లలో ఏదో అయిపోయింది, 12 ఏళ్ల క్రితం ఏదో అయింది అంటున్నారు కదా. మరి ఈ 12 ఏళ్లలో లేనిది ఇప్పుడు ఇంతమందికి అన్యాయం జరుగుంటే ఎవ్వరు ఇప్పటిదాకా శేఖర్ భాష మీద ఒక్క కేసు లేని, పాపం లావణ్య గారి గురించి అగ్నెస్ట్గా మాట్లాడంగానే సడన్గా శేఖర్ భాష మీద కేసులు వచ్చేస్తాయి. శేఖర్ భాష గంజాయి అమ్మేస్తాడు, శేఖర్ భాష డ్రగ్స్ చేసేస్తాడు, ఇంకా అది కూడా ఏంటి పెళ్ళైన మహిళల్ని వాళ్ళతో బిజినెస్ కూడా చేస్తాడు. నాకు ఏ కర్మ, నాకు బిగ్గైపోయే ముందు నా జీతం నాకు వస్తుంది, ఏ కర్మ నాకు, నీలాగా నేను ఉద్యోగం లేకుండా లేదు ఖాళీగా. త్వరలో మీడియా ముందుకు వస్తారంట మీ బాధితులందరూ. రమ్మను ఇంకేముంది జరిగేది. పంజాగుట్ల పిఎస్ లో కేసు నమోదైంది, ఆ ఎఫ్ఐఆర్ 16వ తారీఖు నమోదైందంట. ఈ డీటెయిల్స్ మీకు తెలిసినాయా? తెలుసుకుంటాను నేను యాక్చువల్గా. అంటే ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు అవతల పార్టీకి ఇన్ఫార్మ్ చేసి సంజయ్ కనుక్కొని చేయాలి. బట్ ఈవిడకి హై లెవెల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే విషయం మనకి తెలుసు కదా. ఈ డ్రగ్ మాఫియాతో కదా మనం పోరాడేది. డ్రగ్ మాఫియాకి నుంచి మీకు ఏమైనా వచ్చింది? అదేంటారా, ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఒక డ్రగ్ మాఫియా తలుచుకుంటే, ఒక లావణ్య తలుచుకుంటే, లావణ్యతో రిలేషన్ ఉన్న ఒక ఇన్స్పెక్టరో లేకపోతే ఏసీపీనో డీసీపీనో ఎవరైతే వాళ్ళు కనుక తలుచుకుంటే ఏ ఇది లేకుండా అలా చిటికలో ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇప్పటిదాకా జీవితంలో ఎటువంటి కేసు లేని శేఖర్ భాషకి ఎఫ్ఐఆర్ వేస్తారు, కేసులు పెడతారు, ఎక్కడ లేని బాధితులు వచ్చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు చింపుకొని మా అక్క చచ్చిపోయింది, వీళ్ళక్క చచ్చిపోయింది, అన్నీ చెప్పేస్తారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అన్నీ జరుగుతాయి. నాకు అన్ని రకాల సన్మానాలు జరుగుతాయి. ఇవన్నీ మీరు చూడాలి. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పోరాడితే నా మీదే తప్పుడు కేసులు పెట్టి ప్రూవ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి డ్రగ్స్ మాఫియా మిమ్మల్ని వెంటాడుతుంది, అంతేనా? తెలియట్లేదా నీకు? ఇంకా అర్థం కావట్లేదా? ఇంత ఈజీగా ఇంత అంటే బెదిరింపులు వచ్చినాయి మీకు? నేను 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. రకరకాలుగా నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నారు, రకరకాలుగా ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఏమంటారు ఫోన్ చేసి? జాగ్రత్త, పొరపాటున కారులో ఎవరైనా డ్రగ్ పెట్టేస్తారు, ఎవడు ముక్కుమంది లేనివాడు ఎవరన్నా పెట్టేస్తారేమో, నువ్వు గంజాయి పెట్టేస్తారేమో, ఇలాంటివి. పిల్లలు జాగ్రత్త బయట. ఎవరు అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. మరి దీని మీద మీరు ఫైట్ చేయాలి. కూడా నాకు కాదు, వేరే వాళ్ళు మాకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీతో చెప్పిస్తున్నారు, మీకు చెప్పిస్తున్నారు. ఫ్రెండ్స్ అట్లా రకరకాలుగా అనమాట ఇది. ఓకే, మరి ఇలాంటి థ్రెటన్స్ వచ్చినప్పుడు మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా? ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్కి ఇప్పటిదాకా దిక్కులేదు ఎఫ్ఐఆర్కి. వీళ్ళు ఈ డ్రగ్ మాఫియాతో ఇరుక్కున్న ఈ ఎవరైతే ఇన్ని కేసులు పెట్టుకుని వీళ్ళ మీద, ఇప్పుడు నా మీద ఎవరైతే కేసు పెట్టిందో ఒక అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఎస్ఆర్ నగర్లో ఎక్స్టార్షన్ కేసు 5 లక్షలు ఒక డిమాండ్ చేసిన కేసులో అమ్మాయి లోపలికి వెళ్ళి వచ్చి బెయిల్ మీద బయట ఉండి 2 సార్లు కోర్టు పిలిస్తే రాకుండా, ఇప్పుడు నాన్ బెయిలబుల్, ఇప్పుడు 3వ సారి కూడా సమన్ ఇష్యూ అయింది, అది కూడా తీసుకోకుండా అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు గనక వస్తే ఆ అమ్మాయికి మనకి ఆ సమన్ అందించే అవకాశం కూడా దొరుకుతుంది ఆ అబ్బాయి కేసులో. అండ్ ఆ అమ్మాయిని అరెస్ట్ వారెంట్ కూడా రేపు నుండి ఇష్యూ అవుతుంది. ఇటువంటి అంతేకాదు, ఆ అమ్మాయి ఇంతకుముందు పూర్వాశ్రమంలో బోల్డ్ మంది మీద రేపులు కేసులు పెట్టింది. ఆ మొగుడి మీద 498A కేసు పెట్టి, మొగుడు నాకు అబార్షన్ చేయించాడని చెప్పి మళ్ళీ 1 సంవత్సరం కాకుండా ఇంకోటి మీద కేసు పెట్టి వీడు నన్ను వాడుకున్నాడని చెప్పి. అయితే వీడికి ఆల్రెడీ నీకు మొగుడు ఉన్నాడు కదా అంటే, లేదు ఆ మొగుడు నపుంసప్పుడు కాబట్టి నేను వీడిని తగులుకున్నానని చెప్పి. మరి అబార్షన్ ఎవరు చేశారమ్మా, పిల్లలకు ఇంకెవరితో అక్రమ సంబంధం ఉందా అని చెప్పి అడిగితే సమాధానం లేదు. ఓకే, వరుస పెట్టి ఇదే ఆఖరికి కేసు డీల్ చేస్తున్న ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టావు కదమ్మా, ఎట్లా డీల్ చేస్తావమ్మా అని అడిగితే CC2 ఎస్పీ దగ్గరికి వెళ్తా, డీజీ దగ్గరికి వెళ్తా అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీ సహకరించకపోతే ఆయన మీద రేప్ కేసు పెట్టిన మహిళ. ఈవిడికి ఇదే పని కేసులు పెట్టడం. ఈవిడ ఎక్కడైనా కేసు పెట్టగలదు, పెద్ద వింతే లేదు. మన పోలీసులు ఎవరు పెట్టినా తీసుకుంటారు. మనం పెడితే, మగాడ పెడితే నెల రోజులైనా అది కేసు. ఇప్పుడు ఈ కేసు పాత కేసులకు సంబంధించి మీతో గతంలో జరిగిన ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి ఇప్పుడు మీరు లావణ్య మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇది బయటకు వచ్చింది.
అంటే అది లావణ్యకి అంటే మీ మళ్ళీ- పాత మళ్ళీ సరిగ్గా చూడు అర్థం లావణ్యకి మీ పాత చరిత్రకి ఏంటి ఎట్లా కాంటాక్ట్ అయింది అది? డ్రగ్ మాఫియా తలుచుకుంటే, లావణ్య తలుచుకుంటే, లావణ్యకి తెలిసిన ఇన్స్పెక్టర్ తలుచుకుంటే ఎంతసేపు. ఇప్పుడు ఏం చేసింది ఆవిడ? మాల్వి మల్హోత్రా కాల్ ట్రాకింగ్ చేయడము, ఆవిడ కాల్ డీటెయిల్స్ తీయడము, అవి తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడం, వాళ్ళ నాన్నని బెదిరించడం. అలాగే మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి కాల్ ట్రాకింగ్ చేయడము, ఆ అమ్మాయిని చేయడం, ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పుడు అలాగే శేఖర్ భాష గారు లావణ్య తలుచుకుంటే, లావణ్య డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఏదైనా సమాచారం సేకరిస్తారని చెప్పి మీరు అంటున్నారు. కానీ మీరు రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తున్నారు, అనేక ఛానల్స్ కి వెళ్ళి రాస్తున్న కేసు మాట్లాడుతున్నారు. సో నువ్వు శుద్ధపోస కాదు, నీ వల్ల మేము బాధలు పడ్డాము, నీ వల్ల ఇబ్బందులు పడ్డాము, నీ మీద కూడా ఈ కేసులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఎందుకు రాకూడదు? రావచ్చు. అయితే 12 ఏళ్ల క్రితం చచ్చిపోయిన అక్క సడన్ గా ఇవాళ గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడే కనిపిస్తున్నారు మీరు, మీరు అదే బయట కదా. ఇప్పుడే కనిపిస్తున్నారు. నీ మీద ఇదే అమ్మాయి మీద ఇన్ని కేసులు ఉన్న అమ్మాయి ఇవాళ వచ్చిందా? ఆ అమ్మాయి మీద నేను పెట్టిన కేసు అలా ఇంకా బోల్డ్ కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. అలా ఉండగా ఇవాళ వచ్చేస్తుంది సడన్ గా లావణ్య మీద ఇది జరిగింది. నేను చెప్పనా, వీడి మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఫస్ట్ తోడండి, వీడిని ఏదో రకంగా బెదిరిద్దాం, ఆపాలి అని చెప్పి ఎతికారు నా మీద ఎక్కడ ఒక్క కేసు కూడా లేదు. మరి ఎలా ఉన్నాడు రా అని చెప్పి చూస్తే నేను పెట్టిన కేసు ఒకటి దొరికింది. నేను పెట్టిన కేసు గురించి మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా చేసాం. కంప్లీట్ చేయండి. ఆ కేసులో మొత్తం చూస్తే ఈ కేసు ఎవరైతే నేను కేసు పెట్టానో అంటే మన శత్రువులను ఎత్తుకుతారు బేసికలీ, ఎవరైతే మన శత్రువులు ఉంటారు. సో ఆ లక్ష్మీ పడాల నారాయణ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పేరు తీసుకొని ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసి ఏంటి విషయం అని చెప్పి కనుక్కుంటే ఆ అమ్మాయి మీద ఉండే అన్ని కేసులు తెలుసు. ఆహో నువ్వు మంట అయిపోయినా రా అని చెప్పి ఇద్దరు కూర్చొని రాధిక ఏకమయ్యి ఇప్పుడు ఆ అమ్మాయితోనే ఎట్లా అయినా సరే కేసు పెట్టేసి అంటే నేను ఎట్లా పెడతాను, ఈ నా దగ్గర ఆధారం లేదు, మనకి ఏం ఆధారాలు లెక్కలేదు, మన మహిళ అదే చాలు అని చెప్పి ఇన్ని కేసులు ఉన్నాయి కదా నమ్ముతారంటే అదే కదా మన పోలీసులు గొప్ప విషయం అని చెప్పి ఆవిడ లోపల మహిళ అయినంత మాత్రాన ఎలాంటి ఆధారం లేకుండా పోలీసులు కేసులు కట్టేస్తారు. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో అదే కదా జరిగింది. రాజ్ తరుణ్ కేసులో క్లియర్ కట్ గా మస్తాన్ సైనా కావాలని చెప్పి సంవత్సరం క్రితం పోరాడి మళ్ళీ ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలని పోరాటం చేస్తుంది. అలాగేమో మీరు ఎవరు కావాలంటే వాళ్ళని చెప్పి కేసులు పెడుతున్నారు కదా. అదే గుంటూరులో జరిగింది, అదే వేరే కేసు అదే అంటున్నా. లావణ్య అదే చెప్తున్నారు. ఆ కేసు పూర్తిగా నా వ్యక్తిగతం, దానికి దీనికి ముడిపెట్టద్దు, నా కాజు వేరు, నా టార్గెట్ వేరు, నా రాజు నాకు కావాలి, గుంటూరుతో దీనికి లింక్ అప్ చేయొద్దు. నీ వ్యక్తిగతం అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చి సంజయ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది? మీరు సంజయ్ ఇచ్చుకునేలా శేఖర్ భాష వ్యవహరిస్తున్నారు. కరెక్ట్. సంజయ్ ఇచ్చుకునేలా కాదు, నేనే కాదు ప్రతి చోట అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే నీలాగా చూడట్లే వాళ్ళు, తెలుసుకున్నారు వాళ్ళు ఇది తప్పుడు కేసులు పెడుతోంది. ఎందుకంటే ఆ అబ్బాయి మీద పెట్టిన కేసు మీరు ఆ విల్లా గురించి కూడా మీకు అరాచకమైన విషయం కూడా చెప్పండి. రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది కదా ఈ అమ్మాయి, వెంటనే తీసుకున్నారు. రాజ్ తరుణ్ కూడా ఈ అమ్మాయి మీద కేసు పెట్టడానికి ట్రై చేశాడు, ఇంకా పరిగణలో ఎప్పుడు అదే రోజు ఆ నెక్స్ట్ రోజు డీసీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఎవరికి తెలియదు ఇది, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాలేదు, లేడీ కదా అంత తొందరగా పెట్టకూడదు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంతమందిని ముంచినా, అంటే ఎక్స్టార్షన్ చేసి రాజ్ తరుణ్కి పోలీసులు సహకారం లేదంటారా? ఇప్పుడు లావణ్యకి సహకరించినట్టుగా పోలీసు యంత్రాంగం రాజ్ తరుణ్కి సపోర్ట్ చేయట్లేదంటారా? రాజ్ తరుణ్కి నాకే కాదే ఏ మగాడికి సహకరించదు పోలీసు. అదే చెప్తున్నా, నువ్వు వెళ్ళు. మీరు పోలీసుల మీద నిందేస్తున్నారు, భయంకరమైన నిందేస్తున్నాను. నిజమేది. పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే చెప్తారు, సార్ నేను ఇట్లా ఒక అమ్మాయి మీద కేసు పెట్టండి, అమ్మాయి కేసు పెడతారు, ఇచ్చోడా అమ్మాయి మీద కేసు తీసుకోరా, బాగా ప్రూఫ్లు ఉండాలి. అన్ని తెచ్చినా కూడా అప్పుడు ఏదో ఉన్నట్టుంది, సరే మేము లీగల్ ఒపీనియన్కి పంపిస్తాం. వాడు క్లియర్గా చెప్పాడు నాకు, సార్ అమ్మాయి వచ్చి కేసు పెడితే ఇలా అవుతుంది సార్, అబ్బాయిలు కేసు పెడితే నువ్వు నిజంగా మొగోడు సార్, అది పరిస్థితి. ఓకే, ఇంకొకటి దానికోసమేరా నా పోరాటం, ఇన్నాళ్ళ పోరాటం. ఇంత నీచమైన బతుకుతున్నారు మగాళ్ళంతా, ఇప్పటికైనా మేలుకొని సావండి. మగజాతి ఆణిముత్యంగా ఇప్పటికే పేరు సంపాదించారు మీరు, పోలీసుల మీద నిందేశారు కాబట్టి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మగాడుకున్న ట్రీట్మెంట్ ఏంటి తెలుసా? 3 గంటలైనా నేను పట్టించుకోరు, వాళ్ళు కూర్చొని ఉండాలి. ఓకే, రాజ్ తరుణ్కి కూడా అదే పరిస్థితి. వెళ్ళి కూర్చున్నాడు, ఏం లేదు, ఎన్నాళ్ళైనా సరే సార్ ఏం సార్ ఇంత దారుణం జరుగుతుంది ఎఫ్ఐఆర్. ఓకే, అమ్మాయి అదే నథింగ్. సో పోలీసు అధికారులు కూడా మగాళ్ళకి శేఖర్ భాష చెప్తున్నారు, జరగదు, మన న్యాయం మనమే చేసుకున్నట్టు చేస్తారు ఈ పోలీసులు. పోలీసుల మీద నిందేశారు శేఖర్ భాష. సో పోలీసు అధికారులకు మనం టీవీ చెప్తోంది, సార్ మీరు మగాళ్ళని అసలు పట్టించుకోవట్లేదంట, ఒకసారి శేఖర్ భాష గారిని పిలిచి మాట్లాడండి, ఎందుకు పట్టించుకోవట్లేదు. ఇంకొకటి విల్లా గురించి మనం మాట్లాడుకోవాలి. గతంలో మీరు సీరియస్ గా చేసిన అలిగేషన్, మీరు లావణ్యతో ఫోన్ కాల్ మాట్లాడిన విషయం కూడా
మీరు బూతులు తిడుతున్నారు, సరే అదంతా నేను ఎక్కడైనా ఒక్క బూతు మాట్లాడలా నేను. ఆమె చెప్తుంది, ఆవిడని ఒక్క బూతు తిట్టలేదు. లుచ్చా పనులు నువ్వు చేసావు. లుచ్చా అనేది ఏ దేశంలో బూతు? లుచ్చా అనేది బూత. లుచ్చా దానా అని కూడా అనలా, లుచ్చా పనులు అన్నాను. లుచ్చా అనేది బూతు కాదు. నువ్వు లుచ్చా నా కొడక అంటే బూత్ అవ్వచ్చు, లుచ్చా ఎల్కే అంటే బూత్ అవ్వచ్చు, కానీ లుచ్చా అనేది బూతు కాదు. అలాగే లుచ్చా బూత్ కదంటారా? ఖచ్చితంగా కాదు. ఓకే, మీరు కామెంట్ లో పెట్టండి లుచ్చా బూత, నీకు చెప్తారు వాళ్ళు. లుచ్చా బూత్ కాదు కాదు, కానీ ఒక అమ్మాయిని పట్టుకుని లుచ్చదానా అనలా. నేను ఆ అమ్మాయి చేసే పనిని, అది నువ్వు చేసినా నేను చేసినా డ్రగ్స్ అమ్మడం అనేది లుచ్చా పనే కాదా? పనిని అన్నాను నేను, అమ్మాయిని కాదు. మీరు గమనించండి, కావాలంటే ఆడియో ప్లే చేసుకోండి. లుచ్చా పనులు చేసే నువ్వు అన్నాను. ఓకే, ఇంకొకటి విల్లా దొబ్బేయటానికే నువ్వు కుట్ర చేస్తున్నావు. దొబ్బేయడం అనేది భూత కంపెనీస్ ఆ కేటగిరీలో బూతుల గురించి మాట్లాడతా. విల్లా దొబ్బేయటానికి నువ్వు మీ లాయరు అందరూ కూడా కోటి పంచుకోవటానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఆ విల్లా నీది కాదు, నీ పేరు మీద లేదు, నువ్వు అక్కడి నుంచి దొబ్బే అన్నారు ఆ ఆడియోలో. అయితే కేసు పెట్టడానికి 2 రోజుల ముందే విల్లా గురించి కూడా రాజ్ తరుణ్ లావణ్యతో మాట్లాడేట. విల్లా నువ్వే తీసుకో, మంత్లీ ₹1,00,000 నేను నీకు ఇస్తాను, అయినప్పటికీ నాకు అవేమీ వద్దు, నాకు నువ్వే కావాలి, మాలివిని వదిలేసిరా, నా పోరాటం నువ్వు కావాలి అని చెప్పేసి అని అప్పుడు కేసు పెట్టి పోరాటం చేస్తున్నాడు. లావణ్య చెప్పారు, నిన్న నా ఇంటర్వ్యూలో లావణ్య చెప్పారు. ఒక 2-3 నెలల్లో ఆవిడ కేసు వస్తుంది, డ్రగ్ కేసు. దాంట్లో లోపల పోవాల్సి వస్తుందా బయటకు వస్తుందా అప్పుడు తెలుసుకోవచ్చు కదా. అప్పుడు 95% కన్విక్షన్. ఇప్పుడు కూడా మీకు చూపించాను కదా, ఆవిడ ఓపెన్ చేయలేదా? అప్పుడే ఓపెన్ చేస్తుంటే ఆవిడ మీద డౌట్ కూడా వచ్చిండేది కాదు కదా. దాంట్లో ఏదో ఉన్నాయని అందరికీ ఇప్పుడు చూసిన వాళ్ళకి డౌట్ వచ్చిందా? సూట్ కేసు ఓపెన్ చేస్తే దాంట్లో ఏదో దొరికిపోయిండేది కదా, ఉందో లేదో అప్పుడే చూపించేసి ఉండాల్సింది. ఇప్పుడు పోలీసులకి డౌట్ వచ్చింది, ప్రేక్షకులకి డౌట్ వచ్చింది, రేపు కోర్టుకు కూడా డౌట్ వస్తుంది. అదే డౌట్ తోటి మీ మీద ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఆ పెట్టినకి సెక్షన్ చిన్న సెక్షనా, 10 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షను. అది ఏదో తేల్చుకోకుండా ఇంకోటి ఇంత నింద. ఇప్పుడు మీరు నిర్దోషిగా వచ్చారనుకోండి, ఆగు, నిర్దోషిగా వచ్చారనుకో, రాష్ట్రానికి కూడా అంట మంచిదే. అంటే తర్వాత ఏం జరుగుతుందనే విషయం, నిర్దోషిగా వచ్చి నా రాజధాని నాకు కావాలి, నా మీద నిందలన్నీ పోయినాయి అని చెప్పి వస్తే అది వేరే లెవెల్ కదా. మీ నిర్దోషిత్వాన్ని ప్రూవ్, అండ్ నింద ఉంది కాబట్టి ప్రూవ్ చేసుకునేదాకా నేను వస్తే పాపం నావాడు కూడా నిందలు పడతాడే అని చెప్పి అదొక మంచి మనసుతోటి మీరు దూరంగా ఉండొచ్చు. కానీ మీరు చేసేది క్లియర్ కట్ బ్లాక్ మెయిల్, నా కుక్క నా దగ్గర ఉండాలన్నట్టుంది. నిజంగా అయితే ఓకే, నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకొని నేను అనేది రాజ్ తరుణ్ ఈ మాటలు అన్నాడా లేదా? ఏ మాటలు? విల్లా నువ్వు తీసేసుకో, నెలకు ₹1,00,000 ఇస్తాను. నేను చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన అదరగండానికి, ఈ అమ్మాయి పెట్టిన కేసులు, మీడియా హడావిడికి పోతే పోన్లు, బతుకుంటే బలిసా తినొచ్చి, ఏది కావాలంటే తీసుకో అనేంత భయం క్రియేట్ అయి ఉంటుంది. మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుంది? అరే మనం తప్పు చేయకుండా భయపడకూడదు, ఎంత మగాడమైనా సరే. అమ్మాయిలు ఇన్ని తప్పులు చేసి బయటకు వచ్చి పబ్లిక్గా బొంకుతుంటే నిజం ఎక్కడో దాక్కొని ఉంది, సిగ్గు లేకుండా. మగాడు మేల్కొండ్రా బాబు, తిరగబడరా స్వామి, అంతే. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. మళ్ళీ మీరు లావణ్యకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ లావణ్య ఏ విధంగా మళ్ళీ ప్రూవ్ చేయమని అడగాలి, మళ్ళీ లావణ్య ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778.